అదిగోండి మనకు మెయిన్ క్యారెక్టర్ వచ్చేస్తున్నాడు. పేరు పిసినారి మోహన్. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మోహన్ ప్రతి అనవసర విషయాల్లోనూ కూడా జోక్యం చేసుకొని సమస్యలను కొని తెచ్చుకుంటుంటాడు. అమ్మా టిఫిన్ చేసావా? చాలే వండింది. ఆ గోగవ రాదు ఏమి రాదు, పెట్టు చాలే. టైం చూడు ఎంత అవుతుందో, అర్జెంట్ పని ఉంది, పెట్టి తొందరగా. ఇక కనిపిస్తున్న ఈయనగారే పిసినారి గోవిందం. మోహన్ వాళ్ళ ఫాదర్ తన ఇంటి పేరునే బ్రాండ్గా మార్చుకొని ప్రతి విషయంలోనూ తన ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుగా పిసినారితనం ప్రదర్శిస్తుంటాడు. సారు అంతసేపని టిఫిన్ అడుగుతుంటే టిఫిన్ పెట్టట్లేదు. ఉక్రెయిన్ రష్యా మధ్య చర్చల గురించి వెళ్తున్నారు సారు. చాలా బిజీగా ఉంటారు కదా, తొందరగా టిఫిన్ పెట్టి పంపించు, లేకపోతే కోపం వచ్చేస్తుంది. అబ్బాబా ఏంటమ్మా నీకు ఇంకేం దొరకదే ఏంటి? ఎప్పుడు ఉప్మా అంటావు ఉప్మా, అయితే బొంబాయి రవ్వ అంట, లేకపోతే ఇంకేదో రవ్వ అంట, లేదంటే ఉప్పుడు పిండి అంట, లేదంటే సప్పడి పిండి అంట. జీవితం మాత్రం ఉప్మా తిని బతికాలమ్మా. అయ్యో ఇంకేదో ఒకటి. ఈవిడిగారే మన మోహన్ వాళ్ళ అమ్మ. పేరు లక్ష్మి. ఇంటి పరిస్థితులకు తగ్గట్టుగా ప్రతిరోజు ఉప్మా వండుకుంటుంటారు. అబ్బబ్బబ్బా మీతో వేగలేకపోతున్నాను రా. నువ్వేమో దోశలు అంటావు, పెసరట్లు అంటావు. ఇంకా మీ నాన్నగారి సంగతి అయితే అసలు చెప్పనే అవసరం లేదు. పెరట్లో కోడి అలాగే ఉండాలంటారు, పొయ్యి మీద చికెన్ మాత్రం ఉడకాలంటారు. నేనేం చెయ్యాలరా? ఇంట్లో ఏది ఉంటే అదే కదా ఉడకబెట్టి పెట్టడం నా బాధ్యత. అంటే ఉదయాన్నే పెరట్లో కోడి పొయ్యి మీద చికెన్ అని ఏదో నా మీద చలికాలం అని చెప్పేసి సెటర్లు రగ్గులు నా మీద వేస్తున్నావు. చూడండి ప్రతిరోజు వీడికి ఉప్మాలు పెట్టి విసిగిచ్చేస్తున్నానంట. అవును అంతే కదా, నేనేం తప్ప అనలేనా? ఏమే ఎప్పుడు సారికి ఉప్మాలే పెడతాగా అజీతి చేసేడు. అప్పుడప్పుడు ఆ చలిదనం లేకపోతే ఏదో అంబులు కాసిపోతే బాగుంటుంది, అలా చెయ్యి. అబ్బా ఈయన ఒక ఆయన ఊరికే దాఖలేసిన జీలకర్రలుగా ఎప్పుడు చిటపల్లు ఆడుతుంటారు. వీళ్ళని మార్చలే మనం. అయ్య బాబాయ్. కనిపిస్తున్న వీళ్ళిద్దరూ మోహన్ వాళ్ళ ఫ్రెండ్స్. ఎర్ర చొక్కాతో కనిపిస్తున్న ఇతను ఉంగరాల సురేష్. వీళ్ళ బ్యాచ్ లో డబ్బున్న ఫ్యామిలీ. ఫ్రెండ్స్ ముద్దుగా మచ్చ అని పిలుస్తుంటారు. ఇక నీలం చొక్కా కుర్రాడు బొల్లి భాస్కర్. ఫ్రెండ్స్ అందరూ ఇంటి పేరునే ముద్దు పేరుగా మార్చి బొల్లి అని పిలుస్తుంటారు. ఇంకా ఇంట్లో ఏం చేస్తున్నారా? తొందరరా. అరే మోహన్ తొందరగా వచ్చారా, టైం అవుతుంది. అరే మామ ఎప్పుడు ఇంట్లో ఏం చేస్తున్నారు? పొదలు పెట్టలాగా. అరే అలా షికార్కి వెళ్ళొద్దాం దారా. వచ్చారు ఏదో తెల్లారేసరికి. ఉదయాన్నే వస్తారు కదా ఆ ఎద్దులో. అలాగా ఇక్కడ ఒక కోత ఉంది కదా, మిగతా 2 కోతలు వచ్చేసాయి. ఆ ముగ్గురు కలిసి ఊడి మీద పడతారు. ఇప్పుడు సాయంత్రం దాకా అలా తిరిగి సాయంత్రానికి మళ్ళీ ఇంటికి చేరుకుంటారు. అరే మావా మీ నాన్నగారు బొత్తిగా విలువ లేకుండా ఏం పడితే మాట్లాడేస్తున్నారు. మిమ్మల్ని కాదురా, అది ఎవరికో కొరియర్ వచ్చిందని ఫోన్ చేస్తే తీరా తీసుకెళ్లేసరికి వాడు ఎవడు తాళం ఇస్తాడని చెప్పేసి బాగా తిడుతున్నారా. మిమ్మల్ని కాదు. గేదెలకైనా టైంకి కుడితి పెడితే ఉదయం సాయంత్రం 2 పూట్ల చిక్కన పాలు ఇస్తాయి. మీరు ఉన్నారు ఏం లావరా? అదిగో చూడరా మళ్ళీ మీ నాన్న ఏదో అంటారా. ఎవరికనరా, మిమ్మల్ని కాదు. పాలు తాగితే మంచి బాగా వస్తుందని చెప్పి నాన్నగారిని అడితే ఇప్పుడు దానికి వచ్చే అవును గారు గేదె గారు కొంటా అన్నారు. నేను ఉన్నప్పుడు మిమ్మల్ని తిడితే ఊరుకుంటున్నారా? ఓకే మిమ్మల్ని కాదు. మరి ఇందు మూలంగా తెలియజేయనమనగా మన ప్రెసిడెంట్ గారు సాటింపేమన్నారు కాబట్టి మరి ఇందు మూలంగా 50 మంది మన మోజీ వ్యూవర్స్ తెలియజేయనమనగా మన వీడియోస్ ని పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే ఒక్క లైక్ చేసేయండి. అబ్బా నచ్చితే ఒక్క లైక్ చేసేయండి. మరి అదేవిధంగా ఈ వీడియోని తెలిసిన ఒక్కసారి షేర్ చేయండి. మరి కొత్త వాళ్ళైతే మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అనిపించుకోవాలి కదా, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చివరిగా ఆ పక్కన ఉన్న బెల్ ఉందే, నువ్వు ఒక్కసారి యావన మంది గ్రామ ప్రజలు మీరు చేసే లైకులకి దప్పు దరువు అదిరిపోవాలి. అరే సురేష్ బయట ఏదో చాటింగ్ చేసుకుని వెళ్తున్నాడు ఏంట్రా? దేని గురించి చెప్తున్నాడు? మిడిల్ క్లాస్ కుర్రల్ని అంటే మా బ్యాచ్ ని బాగా చూసుకోమని ప్రెసిడెంట్ గారు చాటింగ్ చేస్తున్నారు. మేము ఎంత మంచి వాళ్ళము కదా, లేకపోతే ఉదయాన్నే తిట్లు పురాన్ని మొదలు పెట్టారు. అరే నువ్వు ఆవురామా. అదే అంకుల్, గ్రామ ప్రజలందరినీ ప్రెసిడెంట్ గారు రచ్చబండి దగ్గర రమ్మని చాటింగ్ పై ఇచ్చారు. అయితే తొందరగా వీధిలోకి వెళ్ళి రావాలి. ఏమో లక్ష్మి, ఒకసారి నేను రచ్చబండి దగ్గరికి వెళ్ళి వస్తాను. ఏమైనా గవర్నమెంట్ పథకాలు ఉన్నాయేమో ఒకసారి కలిసి వస్తాను. ఇప్పుడు నీట్గా కళ్ళద్దాలు పెట్టుకొని కనిపిస్తున్న ఈయనే ఉంగరాల రంగారావు. సురేష్ అలియాస్ మచ్చ వాళ్ళ ఫాదర్.
వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులను కాపాడుకుంటూ ఉంటుంటారు. ఏమన్నా గోవింద్ గారు ఎక్కడికో బయలుదేరంటున్నారు? అవునండి రంగారావు గారు. రచ్చబండ దగ్గరైతే పదండి. స్టార్ట్ అయిపోయి వెళ్దామని వస్తున్నాను. నేను కూడా వస్తున్నాను. వెళ్ళి కెచ్చలు చేసేద్దాం. పదండి వెళ్దాం. ఈయన బొల్లి ప్రభాకర్, భాస్కర్ అలయాస్ బొల్లి వాళ్ళ ఫాదర్. ఏమండి గోవిందం గారు, ఏమండి రంగారావు గారు, ఏంటండి ప్రెసిడెంట్ గారు ఇంకా రాలేదు? నాకేమో కొట్టి దగ్గర బోల్డ్ పనులు ఉన్నాయి, ఆడికి వెళ్ళాలి. ఈయనేమో ఇంకా రాలేదు. అయ్యో ప్రెసిడెంట్ గారు కూడా వచ్చేసారు కదా. నమస్కారం గోవిందం గారు. గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం. మరి ఎలాగ అందరూ బాగున్నారా? ఈ సమస్య కారణం మరి దయ్యాలు. అబ్బా ఈ ప్రెసిడెంట్ ఏంటి ఏదైనా ప్రభుత్వ పథకాల గురించి చెబుతాడనుకుంటే మనకు మాలని తెయ్యాలని చెప్పేసి ఫుల్ కబుర్లు చెబుతున్నాడేంటి? సర్లే మనం కూడా భయపడుతుంది. లేకపోతే ప్రెసిడెంట్ గారు అక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అని చెప్తున్నాడు. ఏమండి గోవింద్ గారు, ఈ ప్రెసిడెంట్ ఏంటంటే దెయ్యాలని చెప్పేసి ఇక్కడ పిలిపించారు. అసలు దెయ్యాల పని చెప్తే గోటీలు కలగలమని చెప్పి అవును, ఎవరు భయపడమాకండి. అవును, మీరేనది నిజమే. ఈ సమావేశానికి ముఖ్య కారణం దయ్యాలే. దెయ్యాలంటే ఇంత దూరం అసలు వచ్చేవారు కాదు. నాకు అసలే భయం. ఊరి చివరి పారిపట్టు బాగా ఉంది కదా, ఆ పక్కన కోల్బల్ల బిల్డింగ్ లో దెయ్యాలు ఉన్నాయి. అక్కడ అవి మాత్రం చాలా పొగరుగా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకో మన ఊరు వాళ్ళ మీద బాగా కాలు దూతున్నాడు కబడ్డీ ఆడేద్దాం అని చెప్పేసి. అవును నిజమండి గోవింద్ గారు, మీరు బాగా ఆడతారండి కబడ్డీ, అందుకే మిమ్మల్ని క్యాప్టెన్ చేద్దాం అని చెప్పి అనుకుంటామండి. మరి మీరేమంటారు? బలవారు గోవింద్ గారు, ఆ కారణంలో అలాగే ఉందా, లోపల మాత్రం డొల్ల అనమాట. మీరేంటండి కిచిడిగా వణికిపోతుంటే మీరేమో ఆశకరాడుతున్నారు. విషయం పోతాం. మా ఇంట్లో పని చేసే పాలుడు ఉన్నాడు కదా, నిన్న రాత్రి ఏం చేశాడంట, నైట్ ఆటికి ఎన్టీఓడి సినిమాకి చూడడానికి వెళ్ళాడంట. వచ్చినప్పుడు కరెక్ట్ గా ఆ బావి దగ్గరికి వచ్చేసరికి దెయ్యం కనిపిస్తే ఆటే భయపడిపోయి ఊరు తీసి పారిపోయాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం ప్రెసిడెంట్ గారు? వెళ్ళి కిచ్చలు చేద్దామా? భాస్కర్ గారు, జనాలు ఎవరు భయపడకపోతే మనం ఏదైనా ఒక ఉపాయం చేద్దాం. అంతవరకు మాత్రం అటువైపు మాత్రం ఎవరు వెళ్ళకూడదు. ఈ విషయం మాత్రం బాగా గుర్తుపెట్టి, ముఖ్యంగా రాత్రి కూడా అస్సలు వెళ్ళకూడదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఉంటారు మరి దాంట్లో. అరే మోహన్ ఎక్కడున్నారా? వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడే? తొందరగా రమ్మని చెప్పు. ఏంటండి ఎంత కంగారు పడుతూ వస్తున్నారు? మొగ నిండా చెవట్లేంటి? అయ్యో అప్పుడే పడుకుని పోతున్నారు ఏంటండి? అబ్బా ముందు ఆ వాగుడాపి ఇంట్లో ఉన్న చీపులను నా చుట్టూ పెట్టవే తొందరగా. ఆ విభూతి కూడా తీసుకున్నా. ఆ ఆంజనేయ స్వామి దండకం కూడా పెట్టవే తొందరగా. ఏంటే భయపడ్డావా? ఆ ప్రెసిడెంట్ ఉదయాన్నే చాట్ అయిపోయాడు కదా, ఏదైనా గవర్నమెంట్ ప్లాట్లు ఏమైనా ఇస్తుందేమని చెప్పి వెళ్తే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో దెయ్యాలని చెప్పి చదివి చెప్తున్నాడు. సర్లే అని చెప్పేసి అసలే నేను భయపడుతున్నట్టుగా తొందరగా బయటపడదాం అని చెప్పేసి భయపడుతున్నట్టుగా యాక్టింగ్ చేసి వచ్చేసాను. లేకపోతే ఆ డెలివరీలు ఉన్నాయి కదా అర్జెంటుగా, అలాగే ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. లేకపోతే ఆ ప్రెసిడెంట్ వాళ్ళని చెప్పేసి అలా చేసి వచ్చేసానే. అందుకే నేను కూడా అలా యాక్టింగ్ చేసాను. అబ్బా మీ చెమటలు హడావిడి చూసి తెగ కంగారు పడిపోయాను కదండి. అరే మామ, ఊరి చివర దెయ్యాల మీద పరిశోధన చేయడానికి ఎవరు అమ్మాయి వస్తున్నారంట. అరే మామ, ఎవరి గురించి వచ్చిందో వెళ్ళి అడిగేసి వస్తాను, ఆగురా. ఆపురా మచ్చ. నెత్తి మీద ఒక 4 ఎంటుకలతో ముళ్ళపందుల పైకి దూకొని ప్రతిదానికి మధ్యలో రామాకరోయ్. ఈ మిడిల్ క్లాస్ కుర్రాలను లీడ్ చేయాలంటే అయితే నాలా గ్లామర్ అని ఉండాలి, లేదంటే ఎవరెస్ట్ అంతా ధైర్యమైన ఉండాలి. ఏముందిరా నీకు? ఆటలో అరటిపండు గాడివి మచ్చానా బచ్చానా మోసుకొని పని చూసుకో. అరే నువ్వు సాంబార్లో చికెన్ మసాలా వేసుకొని తినేవాడి, నువ్వు చెప్తే నేను విన్నానా? అది 6 అడుగులు సగం తక్కువ ఉన్నానేమో గానీ నన్నే మర్చిపోతారా, లేదా మట్టిపోయి వాగుతున్నారా? ముందు నేను మాట్లాడొస్తాను. అరే బోలే, బియ్యంలో పడ్డ ఆవు గింజలో ఉన్నారా నువ్వు? మా ఇద్దరి మధ్యలో దూరం అంటే మిషన్లో పడ్డ చెరిగడ్లా ఉంటదరా నీ వ్యవహారం. డిక్కి పలిసిన మాటలు ఆపండ్రా. కరెంట్ ఫ్యూజ్ లో వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటది. కుర్బానీ కమిట ఈ బొల్లియాడి మాట ఏది తక్కువ కాదు. వెనకాల కూర్చొని శనక్కాయలుకోండ్రా. చల్. అరే బొల్లి, అరే మోహన్ గా, ఎవ్వరు కాంప్రమైజ్ అవ్వట్లే కాబట్టి
ముగ్గురం కలిసి వచ్చాం కదా, అందరం ఒకేసారి వెళ్దాం, ఓకేనా? మేడం మీరు ఆ దెయ్యాల మీద అవునండి, నేనే పూజ. బై నా పేరు మోహన్. అందరూ మిడిల్ క్లాస్ మోహన్ అని చెప్పేసి అంటుంటారు. మా ఆఫీస్ నుంచి ఇంకెవరు దొరకలేనట్టు దెయ్యాలను పరిశోధన చేయడానికి నన్నే పంపించారు. అసలు దెయ్యాలు ఉన్నాయంటారా? బేసిక్గా దెయ్యాలంటే నాకు చాలా భయం. భలే వారే మేడం, ఈత రాదు కానీ సముద్రాన్నే ఈదేస్తానన్నట్టుంది మీ వ్యవహారం. ఎందుకు మేడం అంత భయం? నన్ను చూడండి అనుకుంటాను. ఆ దెయ్యాలు కానీ ఒక్కసారి కనిపించాలి. అరే మా లెమన్ని తన్నిన పొగరబోతు ఎవర్రా? మిమ్మల్ని చెప్పండి. ఈ యదవులిద్దరూ భయపడుతున్నారు కాబట్టి ఇదే టైంలో దమ్మున్న మగవాడు అని చెప్పేసి నిరూపించుకోవాలనుకుంటే డేర్ చేసి ఒక్క అడిగేద్దాం. గ్రూప్ లీడర్ మనం అయిపోవచ్చు. ఎన్ని సినిమాలు చూడలేదు? అరే ఎవడో సౌండ్ని పులిహోర చేస్తున్నాడు రా. అరే మీకెందుకురా, నేను ఉన్నాను కదా. ఎవడరా వెనకాల నుండి అరుస్తున్నాడు? నువ్వు అరిస్తే అరుపులే, అదే నేను నోరు తెరిస్తే అన్ని పంచి డైలాగులే. నా జేబులో ₹1 ఉండకపోవచ్చు, నా గుండెల్లో టన్నుల కొద్ది ధైర్యం ఉంది. వన్స్ ఐ స్టెప్ ఇన్, నో వన్ కెన్ హోల్డ్ మీ బ్యాక్. మేడం ఇంకా మీకు అంతగా భయం అనిపిస్తే మా మోహన్ గారి పేరు చెప్పండి, ఆ దయ్యానికి లూజ్ మోషన్స్ పట్టుకుంటే. మేడం ఒకసారి మా మోహన్ గారికి దెయ్యం చూపించండి, దెయ్యాన్ని బోల్డ్ నుంచి మీ అన్నని చేసేస్తాడు. ఇంత పడుకున్నాడా మీ ఫ్రెండ్? ఇదేంటి సడన్ గా వాయిస్ మారిపోయింది? ముందు వాయిస్ మారుతుంది, తర్వాత మీ షేపులు కూడా మారిపోతాయి. మేడం గారు కాదు కాదు, దెయ్యం గారు నాకేం తెలియదు. మేడం చిచ్చి దెయ్యం గారు ఇద్దరు తీసుకొచ్చి మీరేమని గమనించారు? అదిగో ఆ మోహన్ గారే మా గ్రూప్ లీడర్. అని పట్టుకుని కుమ్మేయండి. ఏంటిరా, మా లెమన్ని తన్నిదే కాకుండా దెయ్యం కనిపిస్తే ఎవరతను? బోల్డ్ అంట, వాడిలా పరిగెట్టిస్తావా? నీ పేరు చెబితే దెయ్యాలకే మోషన్స్ పట్టుకునేలా చేస్తావా? ఈ మాట విన్నప్పటి నుండి నేను చాలా హర్ట్ అయిపోయాను. నేను హర్ట్ అయితే ఏమవుతుందో తెలుసా? నా ఎదుటిన్న వాళ్ళు అప్పడమే పరపర నమిలి మింగేస్తా. దయ్యం గారు కొంచెం శాంతించండి. అరే మోహన్ గా నీకెందుకు రా ఏదో డైలాగులు అన్ని? ఇంకోసారి నోన్ గాని తెలిసావంటే నోట నాలుక కట్ చేసి ఫ్రై చేసి దెయ్యానికి వేసేస్తాను, ఏమనుకుంటున్నావు? అరే మోహన్ గా ఇష్టం వచ్చినట్టు మాయేసావు నోరుందని. ఇప్పుడు చూడరా పడుకున్న గాడిని లేపి తన్నించుకున్నట్టుంది. అదే మీ ఇద్దరు ఒకరు నా ప్రాణానికి. ఆ దెయ్యం ఎప్పుడు ప్రాణం తీస్తుందో తెలియదు కానీ మీ ఇద్దరు వల్ల నా ప్రాణం ఇప్పుడే పోయేలాగుందిరా. కొంచెం బాగండ్రా, ఆ దెయ్యానికి 2 బిస్కెట్లు వేయాలి. నీకే బాగా అలవాటే కదరా. దెయ్యం గారు బేసిక్ గా నేను ఉదయాన్నే లేచి దెయ్యానికి పూజ చేస్తుంటానండి. నిజమండి, అమ్ముతోడు. దెయ్యం గారు మీరు మంచి వేడి మీద ఉన్నట్టున్నారండి. ఓ మంచి కొబ్బరి బండ తెచ్చేస్తాను, కూల్ అవుతుంది కానీ. నేను కూల్ అవ్వాలంటే తాగాల్సింది కొబ్బరి బండం కాదురా, నీ రక్తం. అయ్యి బాబు అంత పని చేయకండి దెయ్యం గారు. దెయ్యం గారు మీరు మా మోహన్ గారి రక్తం తాగుతారంటే ఏదో ఉడతా భక్తిగా ఒక స్ట్రా ఇచ్చి మీకు సేవ చేసుకుంటానండి. అదే బొల్లిగా యదవా, ఎవరైనా ఊబిలో పడిపోయిన వాళ్ళకి బయటికి తీయడానికి అని చెప్పేసి ఆ తాడుని చేతికి అందిస్తారా? నువ్వు మాత్రం నేను ఊబిలో పడిపోయినని చెప్పేసి ఆ తాడిని కాస్త నా చేతికి అందేయకుండా నన్ను పైకి లాగడం మానేసి ఆ తాడిని నా మెడకేసి వేలాడదీస్తున్నావురా నువ్వు. మా లెమన్ ఎవరో తెలీదు మీకు? లెమన్ ఎవరో కూడా నాకు తెలియదండి. నిజమండి. ఇప్పటి వరకు వచ్చేటప్పుడు మీ ముగ్గురు కూడా ఫుట్బాల్ లా తన్నుకొని వచ్చారు కదరా మా లెమన్ని. అవును నేను అన్నాను కదా. నీ మొగమండ ఏ నక్షత్రంలో పుట్టావరా? అయినా ఆ నిమ్మకాయ కనిపించడం ఏంటి, దాంతో ఆడదామని చెప్పేసి వాళ్ళని గెలకడం ఏంటి, ఈ దెయ్యం గారికి దొరకడం ఏంటి? మీ రిలేషన్ ఇలాగా మా చుట్టూరు తిరుగుతూ అనుకోలేదండి. ఆ నిమ్మకాయ ఎంత ఉంది కర్మ. కాకపోతే ఆ నిమ్మకాయతో మేము ఆడడం, ఆ నిమ్మకాయ దెయ్యం గారికి రిలేషన్ అవ్వడం. అయ్యి బాబు బుర్ర పాడు. దెయ్యం గారు ఇంకోసారి మళ్ళీ రిపీట్ చేయమని క్షమించండి. మీరు బందీ అయ్యే సమయం వచ్చేసింది. వచ్చే అమావాస్య వరకు మీ ముగ్గురిని ఈ కనిపిస్తున్న చెట్టు పైన బంధువులుగా చేస్తాను. అమావాస్య రోజు ఇదే చెట్టు పైన మిమ్మల్ని మలమల మార్చి నమిలి మింగేస్తాను. పైగల్లో అరే మావా, అరే బొల్లి, దీని అంతటి కారణం నేనేరా. నన్ను క్షమించండి రా.
లేదురా, దానికి కారణం నేనేరా. లేదురా, కారణం నాది కూడా ఉందిరా. మనం ఈ టైంలో ఏ మాత్రం రాంగ్ స్టెప్ వేసినా మన ముగ్గురు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయిరా. ఇలాంటి లైఫ్ అండ్ డెత్ టైంలో కూడా ఫ్రెండ్షిప్ విలువల్ని మీరు చాలా పెంచేశారా. నా ప్రాణాన్ని ఇచ్చేనా సరే మిమ్మల్ని కాపాడుకుంటాను రా. సైలెంట్ ఉంటాను రా, అదేమొస్తుంది. అయ్ బాబాయ్ ఘోరం జరిగిపోతున్నది. ఈ విషయాన్ని అన్న ప్రేక్షకులుగా చెప్పాలి. మాల్యమణిని తన్నినందుకు ముగ్గురిని రేపటి అమావాస్య గడియలలో నిప్పురమలలో కాల్చివేస్తాను. నేను ఇలా ఉండడానికి కారణం నువ్వు మీలో ఎవరైనా ఉండవచ్చును. మీ అందరికీ ఎవరిని వదిలిపెట్టరు. వెయిట్ ఫర్ ది సెకండ్ పార్ట్.